అప్పుడే వికసించిన ఎర్రని రంగుతో సువాసనలతో నిండిన పద్మముల అందాన్ని సైతం తక్కువ చేసేవి, సాహసంతో పద్మముల కంటే మేలని చాటి చెప్పేవి అయిన శ్రీ వెంకటేశ్వరుని చరణములను శరణు వేడుతున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిత్రులారా, ద్వారానికి ఎడమవైపున చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల వారి నిలువెత్తి రాగి ప్రతిమ నమస్కార భంగిములో ప్రతిష్ఠింపబడి ఉన్నది. తిలకించండి, నమస్కరించండి. ఈ చక్రవర్తి గారు ఆలయ రక్షణతో పాటు ఎన్నో కానుకలను శ్రీవారికి సమర్పించుకున్నారు. వెంకటపతి రాయల వారి విగ్రహమునకు ఆనుకొని దక్షిణం వైపున అచ్యుతరాయలు వారు, వారి రాణి వరదాజీ అమ్మణి, ఈ రాజదంపతుల నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కారం చేస్తున్న భక్తుల వేషంలో ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. మనకు చరిత్ర ఏమని చెబుతుందంటే, శ్రీ అచ్యుత దేవరాయల వారు తిరుమలలో శ్రీవారి బంగారు శంఖుతో పోయబడిన పవిత్ర జలాలతో విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనాడని తెలియచున్నది. క్రీస్తు శకం 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవములను తిరుమలలో తన పేరిట జరిపించుకున్నారు. ఇంతేకాకుండా తిరుమల ఆలయానికి చాలా గ్రామములను ఇనాములుగా ఇచ్చారు ఈ మహారాజు గారు. మిత్రులారా, ఇన్ని విగ్రహాలు మనం చూస్తుంటే రాజైనా రారాజైనా సర్వ జగత్తుకు సార్వభౌముడైన ఆ శ్రీనివాస చక్రవర్తి సమక్షంలో ఎంతటి వారు, ఏపాటివారు? సర్వ జగద్రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర ప్రభువుల దయతో లభించినవే ఈ రాజ్యము, ఈ భోగము అని వినయంగా, వినమ్రతగా, మౌనంగా ప్రకటిస్తూ మనల్ని ప్రబోధించుచున్నట్లు అగుపించుచున్నవి ఈ విగ్రహంలో. గోవింద గోవింద గోవింద. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ మండపం మీద శివధనుర్భంగం, శ్రీరామ పట్టాభిషేకం, అశోకవనంలో సీతా హనుమంతుల సమాగమం, శ్రీకృష్ణ లీలలు, శంకుచక్రాలు, ఊర్ధ్వపుండ్రాలు మొదలగు శిల్పములు అత్యంత మనోహరంగా చెక్కబడి ఉన్నాయి. తనివి తీరా మీరందరూ తిలకించి ఆనందించుచు మరలా మరలా గోవింద 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 అని వేడుకుందాము. ఈ మండపానికి మరో ప్రత్యేకత ఏంటంటే, శ్రీ తిరుమలేశుడు 4 మాడల నుండి ఊరేగి వచ్చిన తర్వాత ఆలయ ప్రవేశం అయిన వెంటనే ఈ మండపంలో కొంతసేపు సేద తీరుతారు. ఆ సమయంలో జియంగారులు మొదలగు శ్రీ వైష్ణవ ఆచార్య ప్రముఖులు దివ్య ప్రబంధాన్ని గానం చేస్తూ స్వామివారిని కీర్తిస్తారు. పిదప ఘనంగా స్వామివారికి మంగళ నీరాజనమిచ్చి స్వామివారిని ధ్వజస్తంభానికి ప్రదక్షిణముగా ఆలయం లోపలికి తీసుకుని వెళ్తారు. ఇంతటి ప్రశస్తి చెందిన శ్రీకృష్ణరాయ మండపము, అదే ప్రతిమా మండపము, తెలుగు ప్రభువులను తిరుమలేశుని ముంగిట్లో బంగారు మేడ కాంతులలో శాశ్వతంగా ప్రకాశింపజేస్తూ మనందరిలో భక్తి మరింత పెంపొందించుతూ ఉన్న ఈ మండపం వద్ద శ్రీ స్వామివారి రూపమును కన్నులారా తిలకించి మనసారా గోవింద 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 అంటూ వేడుకొందాము.